బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మీకా గ్రంథం 5వ అధ్యాయంలో మీకా చెప్పిన ఒక తలంపు, మీకా చెప్పిన ఒక మాట అదేంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుడతాడో అన్న దాని గురించి మాట్లాడుతూ ఆ మహాదేవుడి గురించి ఆయన వివరిస్తూ ఇంకేం చెప్పదలుచుకున్నాడు అనంటే, బెత్లెహేము ఎఫ్రాతాలో పుడతాడు. అయినా ఆ బెత్లెహేము ఎఫ్రాతా అనేది యూదావారి కుటుంబంలో స్వల్పంగా ఉన్న చాలా చిన్న గ్రామం లాంటిది. ఆ చిన్న గ్రామంలోనే ప్రభువారు పుట్టాడు. అది పెద్ద పట్టణం కాదు, అందులోనే ఆయన పుట్టాడు. ఒకవేళ యెరూషలేములో పుట్టి ఉంటే దావీదు అది మత కేంద్రంగా, దావీదు రాజ్యపాలనలో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక పెద్ద పట్టణంగా మనం చూడొచ్చు. వాస్తవంగా ఈనాటికి ఆనాటికి అది మత కేంద్రంగానే ఉంది. దానిని మత కేంద్రం అని మనం చెప్పొచ్చు. అయితే ఒక విషయం మనం ఆలోచన చేసుకుంటే ఇందులోంచి, మతం మనిషికి స్వేచ్ఛనివ్వలేదు, మతం మనిషికి సంకెళ్ళు వేసింది, మతం కొన్ని ఆంక్షలు పెట్టింది. అది ఏ మతమైనా సరే, అది ఏ మతమైనా మతం మనిషికి సంకెళ్ళు వేసింది, కొన్ని ఆంక్షలు పెట్టింది. నువ్వు ఇలా చేస్తేనే, ఈ ఆచారాన్ని పాటిస్తేనే, ఈ పద్ధతిని అనుసరిస్తేనే అని చెప్పింది మతం. అందుకని స్వేచ్ఛ లేని నిరీక్షణ ఇవ్వదు మతం. ఎప్పుడు నువ్వు నమ్ము అంతే, నీకు నచ్చకపోయినా నమ్ము అంటుందన్నమాట. నమ్మటానికి హేతువు చూపించదు మతం. అందుకనే నిరీక్షణ కలిగే స్థితి మతం ఏ మతంలో కూడా అది ఇవ్వదు. కాబట్టి మత కేంద్రమైన యెరూషలేములో ఆయన పుట్టలేదు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు పుట్టే సమయానికి మరొక ప్రఖ్యాతిగాంచిన పట్టణం కూడా ఉంది, ఏథెన్స్ అంటాం దాన్ని. అది ఏథెన్స్. అక్కడ ఒక పెద్ద యూనివర్సిటీ, ప్రపంచంలో 3 యూనివర్సిటీలు ఉంటే ఆ సమయానికి అందులో ఏథెన్స్లో ఒకటి ఉండటం ఒక ఆశ్చర్యకరమైన సంగతి. ఆ ఏథెన్స్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఫిలాసఫర్స్ ఉంటారనమాట. తాత్వికులు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ తాత్వికులు ఏం చేస్తారు అంటే, తాత్విక చింతన ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళ ఉద్దేశాలు ఎలా ఉంటుంది అని అంటే, జ్ఞానాన్వేషణ, దేవుణ్ణి చేరాలి అని అంటే జ్ఞానం ద్వారానే. అందులో కూడా కొంతమంది దేవుడు అనేది ట్రాష్, అదొక అబద్ధం, జ్ఞానంతోనే ఏదైనా సాధించగలం, జ్ఞానంతోనే ఏదైనా చేయగలం అనే భావన ఉన్న ఫిలాసఫర్స్ ఉన్న ఒక గొప్ప పట్టణం. అయితే జ్ఞానం మాత్రమే మనిషికి సంతోషాన్ని ఇవ్వదు, సమాధానాన్ని కూడా ఇవ్వదు, నిత్య జీవం ఇవ్వదు. కనుక అక్కడ కూడా పుట్టలేదు. ఆ సమయానికి రోము, ఏథెన్స్ గురించి మనం ఎక్కడ చదువుతామంటే అపోస్తుల కార్య గ్రంథంలో చదువుతాం. 17వ అధ్యాయంలో 21వ వచనంలో ఇలా ఉంది. ఏథెన్స్ వారందరూ 17:21 ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు అని అన్నాడు. వాళ్ళకి ఏమి ఇష్టం అంట, ఎప్పుడు ఏదైనా దేవతాశక్తి ఉంది వాళ్ళకి. తర్వాత వచ్చిన వాళ్ళు చదువుతాం. దేవతాశక్తి ఉంది, దేవుడంటే ఇష్టమే, దేవుణ్ణి ఆరాధించాలనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళకున్న ఉద్దేశం ఏంటి అంటే, కొత్త విషయం చెప్పాలి. అది ఎథికల్గా సరిగ్గా ఉందా లేదా అన్న విషయం పక్కన పెడితే కొత్త విషయం అయి ఉండాలి అని కోరుకున్నారంట వాళ్ళు. దాంట్లోనే ఆలోచన చేస్తూ, పరిశోధన చేస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. అయితే బెత్లెహేము గురించి రోమా అన్నాను కదా, రోమా రాజకీయ కేంద్రం. ఆనాటికి రోమా రాజకీయ కేంద్రం. రోము గవర్నమెంట్ కొనసాగుతున్న సమయంలో అది గొప్ప రాజకీయ కేంద్రంగా ఉండింది. ఏది? రోము. అయితే రాజకీయం కూడా మనిషికి విముక్తినివ్వలేదు, నిత్యజీవాన్ని చేర్చలేదు. రెండవది,
సమాధానకరమైన స్థితి కాదు, అందులో కలగాబులకం కలిసిపోతుందనే ఉద్దేశంతో ఈ 3 పట్టణాలని దేవుడు తిరస్కరించాడు. మత కేంద్రాన్ని ఒప్పుకోలేదు, రాజకీయ కేంద్రాన్ని ఒప్పుకోలేదు, జ్ఞాన కేంద్రంగా వాళ్ళు భావించిన ఏథెన్స్ లాంటి పట్టణాలను కూడా ఆయన ఒప్పుకోలేదు. చివరికి ఆయన ఎక్కడికి వచ్చాడు అని అంటే బెత్లెహేముకు వచ్చాడు. బెత్లెహేంలో వాస్తవంగా ఆనాటికి ప్రజలలో పరిగణనలోకి లేనిదే ఈ బెత్లెహేం, లెక్కలోకి రాందే ఈ బెత్లెహేం. అయితే ఈయన ఇక్కడ జన్మించడానికి నిర్ణయించుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఎందుకు ఇలా ఎన్నుకున్నాడు? ఎందుకు ఇలా ఎన్నుకోవటంలో మనం ఆధ్యాత్మిక దృష్టితో ఆయన మంచితనాన్ని మనసులో పెట్టుకొని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నేను 3-4 ఆలోచనలు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నేను ఏథెన్స్ అంటే ఏంటి, జెరూసలేం అంటే ఏంటి అంటే ప్రాధాన్యత, వాటికి ఏ ప్రాముఖ్యత ఉంది, అలాగే రోమ్ అంటే ఏంటి మాట్లాడుకుంటూ వచ్చాం. అలాగే బెత్లెహేం అంటే కూడా నేను గత వర్తమానాల్లో మందిరంలో మాట్లాడినప్పుడు కానీ గృహకూడికల్లో మాట్లాడినప్పుడు కానీ స్వల్పమైంది అనే మాట నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అవును, స్వల్పమైంది మాత్రమే కాదు, ఆనాడు అక్కడ ఏం జరిగిందో ఆ విషయాలు మనం మర్చిపోవచ్చు, కాలంలో అవి కలిసిపోవచ్చు, కానీ దాన్ని దేవుడు మర్చిపోడు, దానిని దేవుడు ఎన్నడూ మర్చిపోడు. వాటికి సమస్య జరిగి కాలం గడిచిపోయినా సరే, కాలం కొనసాగినా సరే, కాలం వెంట మనకు కలిగిన గాయాలు మనం మర్చిపోయినా సరే, గాయాలకు కారణమైన వారిని మనం విడిచిపెట్టినా సరే, కొన్నిసార్లు దేవుడు కూడా విడిచిపెట్టడం వాళ్ళని, వాళ్ళు వీళ్ళు కలిసిపోయినా సరే ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే దేవుడిచ్చేది ఒక విచిత్రంగా ఉంటుందన్నమాట. కారణం ఆయన న్యాయకర్త, ఆయన న్యాయవంతుడు. దులిపేసుకొని పోవచ్చు, మనం దులిపేసుకొని పోవచ్చు. మన వల్ల జరిగిన నష్టమో కష్టమో గాయమో కన్నీరో ఏదో వ్యక్తులకు జరిగితే మనం దులిపేసుకొని అయిపోయిందంతా అయిపోయిందని మనం వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మనం మర్చిపోతాం. మనం ఎవరికి గాయం చేసాం వాళ్ళు కూడా మర్చిపోతారు, గాయాలు మానిపోతాయి కాలక్రమంలో. కానీ దేవుడు మర్చిపోడు, అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తా. అది ఎలాంటి స్థలం అని దేవుని వాక్యం చెబుతుంది అని అంటే ఆదికాండం 35వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆయన పుట్టిన బెత్లెహేము గురించి వాక్యం చెప్తున్న కొన్ని వివరాలు. 35వ అధ్యాయం 16 నుంచి 19 వచనాల వరకున్న ఒక చిన్న వివరణ చదవండి. భయపడకము, ఇది నీకు కుమారుడని చెప్పాను. ఆమె మృతి పొందెను, ప్రాణం మృతి పొందెను. ప్రాణం పోతుండగా ఆమె అతని పేరు బెనోని అని, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టారు. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేముని ఎఫ్రాతా మార్గమున పాతిపెట్టబడింది. ఇక్కడ మనం ఏం చదువుతాము అంటే వారు ప్రయాణమై బేతేల్ నుండి ప్రయాణమై పోతూ ఉండగా ఎఫ్రాతాకి వెళ్ళే మార్గంలో ఎఫ్రాతాకు దగ్గరగా వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన, రాహేలు ప్రసవిస్తూ బెన్యామీన్ను కని చనిపోయింది. బిడ్డను కుమారుణ్ణి చేతిలో పెట్టేసి తల్లి చనిపోయింది. ఆయనకి బెన్యామీను, బెనోని అంటే దుఃఖపుత్రుడు అని పేరు పెట్టారు. ఒక పక్కన తాను ప్రేమించిన తనకిష్టమైన భార్య చనిపోయింది. చనిపోతూ అప్పుడే ప్రసవించిన కుమారుణ్ణి చేతిలో పెట్టి మరీ చనిపోయింది. అప్పుడు యాకోబు అంతరంగ స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ప్రేమించిన ఆమె చనిపోవటం ఒక ఎత్తు అయితే, ఆమె మిగిల్చిన దుఃఖం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే తల్లి లేని బిడ్డ పుట్టగానే తల్లి చనిపోవటం, అలాంటి స్థితిలో ఉన్న ఆ బిడ్డ తన చేతిలో ఉండటం. దీన్ని మనం ఎలా ఆలోచించాలి అని అంటే, యాకోబుకి గుండె చెదిరిన స్థలం అది, తన ఆశలన్నీ భంగమైపోయిన స్థలం అది, తన మనసులో ఉన్న ఉత్సాహం ఉల్లాసం అవన్నీ కూడా పులిస్టాప్ అయిన ఒక స్థలం అది. ఎఫ్రాతా అనబడే ఈ బెత్లెహేం మార్గంలో, లేతే ఎఫ్రాతాకి వెళుతున్న బెత్లెహేం మార్గంలో తాను ప్రేమించిన భార్య చనిపోవటం, తాను ప్రేమించిన భార్యకు పుట్టిన కుమారుడు తల్లి లేని బిడ్డగా ఉండిపోవటం, ఆమె భూస్థాపన కూడా ఆయన అక్కడే జరిగిస్తాడు.
ఎంత ఏడ్చుంటాడో యాకోబు, ఎంత దుఃఖపడి ఉంటాడో. 20వ వచనంలో ఆమెకి ఒక స్థలం ఏర్పాటు చేసి ఒక సమాధి కట్టి అక్కడ ఒక స్తంభాన్ని కట్టించి సమాధి దగ్గర అది రాహేలు సమాధి స్తంభం అని దాని మీద బహుశా రాయించి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం ఏం ఆలోచన చేస్తామంటే ఒక ఎఫ్రాతాలో గుండె చెదిరిన స్థలంగా ఉన్న ఆ పరిస్థితి, తన ఆలోచనలన్నీ భంగపడిన స్థలంగా, తన సంతోషం అంతా ఆవిరైపోయిన స్థలంగా ఆ స్థలం చూస్తాం. యేసుక్రీస్తు అక్కడే ఎందుకు పుట్టాడు అని అంటే 147వ కీర్తనలో ఈ మాట మనం చదువుతాం. మన మంచి దేవుని మనసు ఎలాంటిదో మనం చూస్తాం. 147వ కీర్తన 3వ వచనంలో చెప్పబడుతున్న మాట ఇది. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. యాకోబుకి తెలియదు. నేను అందుకే అన్నా ఇందాక, జరిగిన సంఘటనలు కాలక్రమంలో అవి మానిపోతాయని కానీ మానిపోతాయి కానీ జవాబు దొరికిద్దని కానీ. ఇప్పుడు గాయం మానిపోయిన తర్వాత మనకు మందెందుకు? కానీ దేవుడు మందు ఇచ్చే పద్ధతి ఎలా ఉంటుందంటే, గాయం కలిగిన వాడికి ఆ రోజు మందు ఇవ్వకపోవచ్చు, ఆలస్యం కావచ్చు, కానీ ఆ గాయం తాలూకు ఇచ్చే బహుమానపు విలువ తర్వాత కాలంలోనైనా ఉంటుంది. అదే పద్ధతిని అనుసరించి యేసుక్రీస్తు ప్రభువారు గుండె చెదిరిన స్థలమై ఉన్న ఆ ఎఫ్రాతా మార్గంలోనే ఆయన జన్మించడం మనం చూడవచ్చు. ఆ బెత్లెహేముకి వెళ్ళే ఆ మార్గంలోనే మనం బెత్లెహేము నుంచి వెళ్తున్న మార్గంలోనే ప్రభువారు జన్మించడం అనే విషయాన్ని మనం చూడవచ్చు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన వస్తాడు అని చెప్పే విషయం గురించి చర్చ జరుగుతున్న సమయంలో లూకాసు వార్తలో, ముఖ్యంగా లూకా రాసిన వృత్తాంతం కొంచెం ఎక్కువ ఉంది మిగతా సువార్తికుల కంటే. కొంచెం ఎక్కువ ఏంటి అని అంటే, ఆయన 4వ అధ్యాయం 18వ వచనంలో మాట్లాడతాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. ప్రభు ఎందుకు వచ్చాడంటే నలిగిన వారిని కూడా విడిపించటానికి. గుండె చెదిరిన వారు, భంగపడిన వారు, అభాగ్యులైన వారు, అయ్యో నా ఆధారం ఏంటి అనుకున్నవారు, నా పరిస్థితి ఏంటి, రేపటి రోజు నేనేం చేయాలి, నేనేమవ్వాలి అనుకున్న పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన ఈ సందర్భంగా ఆయన ఈ ప్రాంతంలోనే బెత్లెహేములోనే జన్మించడానికి కారణమైంది అనే ఒక చిన్న ఆలోచన, ఒక తలంపు మాత్రమే ఇది. అందుకే అని కాదు కానీ గత కాలపు ఆలోచనలు మనం జ్ఞాపకం చేసుకుంటూ అదే ప్రాంతంలో జరిగిన సంఘటనలు మనం ఆలోచన చేస్తున్న క్రమంలో మనకు దేవుని వాక్యంలో రికార్డు చేయబడిన కొన్ని సందర్భాలు మాత్రమే ఇవి. సరే, రెండవ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. రెండవ సందర్భం రూతు గ్రంథంలో మనం చదువుతాం ఈ విషయాన్ని. 1వ అధ్యాయం 1వ వచనంలో జరిగిన ఒక సంఘటన. న్యాయాధిపతులు, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశంలో కాపురం ఉన్నట్టు వెళ్ళాడు. అది ఆకలి కొనిన స్థలం. అది కరువుతో అల్లాడిపోయి ఆకలికి తట్టుకోలేక ఇక్కడుంటే చచ్చిపోతామేమో అని వేరే స్థలంలో బ్రతుకుదామని పోయారు. కానీ వారు ఒకటి తలంచారు, జరిగింది వేరే. బ్రతుకుదామని పోయారు కానీ అక్కడే చనిపోయారు వాళ్ళంతా. ఒక్కామె మిగిలింది ఆ ఇంట్లో. ఆ ఊర్లో లేకపోతే ఎక్కడైతే మోయాబుకి వెళ్ళారో అక్కడ మోయాబు స్త్రీలలో ఇంకొక ఆమె ఈమెకు తోడైంది తప్ప కుటుంబాన్ని పూర్తిగా 3 సమాధులు అక్కడే చేసేసి, భర్త 2 కొడుకులు సమాధులు అక్కడే చేసేసి, జీవితంలో ఆశ చిగురు అనేది ఆమె బ్రతుకులు లేదేమో అనుకునే స్థితిలోకి వెళ్ళిపోయిన నయోమి వృత్తాంతం మనకు తెలుసు. అది కరువులో వాళ్ళు ఉన్నారు. ఆయనే పుట్టాడు, ఆయనే వచ్చాడు, ఆయనే వచ్చి లేకపోతే ఆయనే ఏ కరువులో ఆకలి అన్నార్తులు మరణిస్తూ ఉన్నారో ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ఆయన అక్కడే పుట్టాడు. ఈ మాటను దేవుని వాక్యం ఎలా రాసింది అంటే లోకానే రాశాడు. ఆ మాట కూడా 2వ అధ్యాయంలో 7వ వచనంలో రాశాడు. ఏమని అనంటే, తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున
పశువుల తొట్టిలో పరుండ పెట్టబడ్డాడు అని. తొట్టిలో, పశువుల తొట్టి. వాస్తవంగా ఆ పశువుల తొట్టి ఏంటి అని అంటే పశువులకి దాణా పెడతారు చూడండి, గడ్డి తవుడు లాంటివి దాణా పెడతారు, ఆహారం పెట్టేది, నీళ్లు పోసేది కాదు. మేంజర్ అని అంటాడు ఇంగ్లీష్ బైబిల్లో. అని అంటే ఆహారం కోసం ఉపయోగించేది అనమాట. రోజు దాంట్లో ఏముండవలసింది అని అంటే పశువులకు సరిపోయే ఆహారం ఉండవలసింది. కానీ సడన్గా ఈరోజు అందులో తొట్టి అదే, కానీ పదార్థం మారింది. ముందున్న ఆహారం వేరే, అది పశువులకు ఉండే ఆహారం. ఇప్పుడున్న ఆహారం ఎవరికి సంబంధించిన ఆహారం? మనుషులకు సంబంధించిన ఆహారం. ఆయన ఏమన్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈరోజు జీవాహారం ఉంది అందులో. అంతకుముందు పశువులు తినే ఆహారం ఉంది, ఇప్పుడు జీవాహారం ఉంది. ఆకలి కొనిన వారిని నా యొద్దకు రానిమ్ము, వారు ఉచితంగానే భోజనం చేయనిమ్ము. యెషయా గ్రంథంలో చెప్పినట్టుగా ఆయన ఉచితంగా మనుషులకి ఆహారం ఇవ్వటానికి ఆయనే ఆహారమై ఈ భూమి మీద దిగి వచ్చాడు. నేనే నన్ను తిన్నవాడు అని అంటూ 6వ అధ్యాయం. నన్ను తిన్నవాడు అనేసరికి వాళ్ళందరికీ ఏమనిపించింది? ఓయమ్మ, ఇదేం బోధరు నాయన, ఈయన ఏంటి నన్ను తినమంటున్నాడు ఏంటి? 57, 58 వచనాల్లో నన్ను తినండి అని అనేసరికి వాళ్ళందరికీ తికమకైపోయింది. ఏంటి నా శరీరం తిని నా రక్తం తాగువాడు అనేసరికి మనమేమైనా నరమాంస భక్షకులకు అనుకుంటున్నాడా ఈయన? ఏంది నా శరీరం తినమంటున్నాడు, నా రక్తం తాగమంటున్నాడు ఏంటి ఈయన? చిచ్చి, ఇదేం కఠినంగా ఉంది బోధ, ఇక మన వల్ల కాదు, ఈయన వెంట మనం నడవలేం, ఈయన మనం అనుసరించలేం, లాభమే లేదని చెప్పేసి ఆ రోజు నుంచి చాలామంది యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించడం, వెంబడించటం మానేశారు అనే మాట మనం చదువుతాం. ఈ స్టోరీ అంతా వాళ్ళు సణుక్కున్నది గొణుక్కున్నది 6వ అధ్యాయం యోహాను సువార్త 60వ వచనం నుంచి చూడొచ్చు. 58, 57, 58, 59 వచనాల్లో కూడా పితరులు తిన్న ఆహారం వాళ్ళు చనిపోయారు, మన్నాను తిన్నా కూడా వాళ్ళు చనిపోయారు, కానీ నేను ఇచ్చే ఆహారం తింటే మీరు బ్రతుకుతారు, అసలు ఆహారం ఎవరో కాదు నేనే అని చెప్పి 35 వచనంలో 6వ అధ్యాయంలోనే అందుకు యేసు వారితో ఇట్లను జీవాహారమును నేనే అనే మాట కూడా చెప్తాడు. కనుక ఈ 60వ వచనంలో చూడండి, ఈ మాట విని వాళ్ళందరూ సణుక్కున్నారు. తర్వాత 58లో కూడా పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము మీ పితరులు తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని ఆ వివరణ వాళ్ళకి ఇవ్వటం కూడా మనం ఈ సందర్భంగా చూడొచ్చు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడిన ఈ సందర్భం, ఆకలి కొనిన వారిని రమ్మనండి, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును దప్పికొనడు. 35వ వచనంలో ఉన్నమాట. ఎప్పుడు దప్పికొనడు, ఆకలి కొనడు, రండి అని చెప్పాడు. నేనే జీవాహారం. మన ఆకలి తీర్చుకోవడానికి పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమైన ఈ క్రిస్మస్ శుభదినాల్లో మనం ఉన్నాము. పర్పస్ను మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు మిత్రులారా. ఉద్దేశం ఎప్పుడు పక్కదారి పట్టకుండా చూసుకోవాలి. మనం క్రిస్మస్ గురించి ఆలోచన చేసిన, పాట పాడిన, ప్రార్థించిన, ప్రకటించిన మనం మర్చిపోకూడదు ఏంటి అని అంటే ఈ క్రిస్మస్కు మూలమైంది యేసుక్రీస్తు ప్రభు జన్మ. అది ఏంటి, ఎందుకు అనేది మాత్రం పక్కదారి పట్టకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరి మీద. మన ఎవరో పాట పాడుతూ జో లాలి, యేసుక్రీస్తు ప్రభు వారికి ఆమె పాట పాడుతుంది. ఏమని? జో లాలి ఉయ్యాల్లో ఊగు. ఆ పాటలో కొన్ని లిరిక్స్ అనమాట, లైన్లు. ఉయ్యాలలో ఊగు, నేను నీకు చక్కగా జోలపడుతున్నా, నువ్వు ఆయన నిద్రపోతే ఇష్టం వచ్చిన పాపాలు చేయొచ్చనే. ఆయన నిద్రపోడుగా, కునుకడు, మరి నువ్వు జ్వాల పాడితే మాత్రం నిద్రపోతాడేంటి? అంటే నేను ఈ మాట మామూలుగా అంటున్నాను, కానీ వాస్తవంగా అసలు ఆ భావం పక్కదారి పట్టే పాటలు ఇవన్నీ. ఉద్దేశాన్ని పక్కదారి పట్టించే పాటలు, పక్కదారి పట్టించే విధానాలు. మనం ఎప్పుడు పక్కదారి పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం చెప్పాలి, మనం నేర్పించాలి. మన సహవాసం ప్రారంభమైందే వాక్య పునాదుల మీద ప్రారంభమైంది. వాక్యం కోసం నిలబట్టడం కోసం ప్రారంభమైంది. భారతదేశంలో 1962 సంవత్సరంలోనే ప్రొటెస్టెంట్స్ అంతా కలిపి లార్న్ గారిని ఎన్నుకున్నాడు. అందులో ఏమని?
ట్రూత్ ప్రొటెస్టెంట్ ఫోరం అని ఒకటి ఏర్పాటు చేశారు అప్పట్లోనే 62లో. ఉద్దేశం ఏంటి అని అంటే ప్రొటెస్టెంట్ బోధనలో కూడా దుర్బోధలు ఉన్నాయనే ఉద్దేశంతో, ప్రొటెస్టెంట్ బోధనలో కూడా దుర్బోధలు ఉన్నాయనే ఉద్దేశంతో, ఉద్దేశాలు పక్కదారి పడుతున్నాయనే ఉద్దేశంతో ఈ ఆలోచనలన్నీ సరిచేస్తూ క్రమపరుస్తూ సరైన విధానంతో ఒక బోధనా విధానాన్ని ఏర్పాటు చేశారు. అందుకనే మన దగ్గర చాలా తక్కువ మంది జనాలు ఉంటారు, తక్కువ సంఘాలే ఉన్నాయి. ఎందుకు అని అంటే చాలామందికి సత్యం కంటగింపుగా మారిపోద్ది అనమాట. సత్యం ఎక్కదు, బుర్రకెక్కదు. ఎప్పుడు సత్యాన్ని విభేదించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట, సత్యాన్ని తిరస్కరించడానికి. అందుకని అయినా తిరస్కరించినా సరే మనం నిలబడి ఉండటానికే ప్రయత్నం చేయాలి. మనం నిలబడాలి, ఇతరుల్ని మన చేతనైనంత వరకు ఏం చేయాలి, నిలబెట్టాలి. సూపర్గా చెప్పినాం, నిలబెట్టాలి. అది మన బాధ్యత. కనుక అది గుండె చెదిరిన స్థలం అయితే గుండె చెదిరిన వారిని బాగు చేయాలని ఆ స్థలంలోకి వచ్చాడు. ఆ స్థలమే కాదు, ఇప్పుడు ప్రపంచం అంతటి దేవుని ఉద్దేశం అదే. అది ఆకలి కొనిన స్థలమే అయితే ఆకలి కొనిన వారికి ఆహారం ఇస్తాను రండి అని నేను చెప్తూ సార్వత్రికమైన పిలుపు. ఇప్పుడు ప్రభు ఇచ్చిన పిలుపు సార్వత్రికమైన పిలుపు. ఆయన జన్మతో, ఆయన నరశరీరాన్ని ధరించడంతో ఆకలి కొనిన సార్వత్రిక ప్రజలారా, ఆ ఆకలి కేవలం భౌతిక సంబంధమైన ఆకలే కాదు, ఆత్మ సంబంధంగా కూడా. అది ఆత్మ సంబంధంగా కూడా ఎక్కడ లోపం జరిగినా, ఎక్కడ పొరపాటు జరిగిన వ్యక్తి జీవితంలో ఆ స్థితిని తిరిగి ఆయన బాగు చేస్తాడు. మనం ఎప్పుడు ఆకలి కొంటూనే ఉంటాం. ఒకవేళ ఇంట్లో ఉండొచ్చునేమో, కానీ ఆహారం అనునిత్యం మనం ఆకలి కొనే తత్వం మనలో ఉంది. మన ఆకలి ఎప్పుడు ఆగిపోతే అప్పుడు రోగం అన్నట్టు. హాస్పిటల్కి వెళ్ళి ఏమంటాం, ఆకలి అవ్వటానికి జింకో విట్లు తెచ్చుకోవాలి. అప్పుడు మళ్ళీ మనం అప్పుడు ఆ ట్యాబ్లెట్లు, ఆ సిరప్పులు వాడాలి. ఎందుకు? ఆకలి లేకపోవటం కూడా అదొక జబ్బే కాబట్టి. ఆకలి అవ్వటం ఆరోగ్యకారకం, మళ్ళీ ఎక్కువ తింటే అది రోగకారకమే అనుకోండి. ఆకలి ఆరోగ్యకారకం. సరే, కనుక ప్రభు పిలుపు ఏంటంటే ఎవరికైనా, ఎవరి జీవితంలోనైనా సమృద్ధినివ్వటానికి, ఆకలి తీర్చడానికి, కొదువు తీర్చడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో నుంచి చూద్దాం. ఫిలిష్తీయుల దండు కావలి వారు బెత్లెహేములో ఉండేవి. దావీదు బెత్లెహేము గవిని దగ్గరున్న బావి నీళ్లు ఎవడైనా నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో ఆనందించదని అధికారితో పక్కగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావీదు వద్దకు తీసుకుని వచ్చింది. అయితే అతడు ఆ నీళ్లు త్రాగడానికి మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి, యెహోవా, నేను ఇవి త్రాగను, ప్రాణమును తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగమల్లకుండా ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యం చేశారు. చాలండి. ఈ సందర్భంలో బెత్లెహేము మనకు ఎలా కనబడుతుందంటే ఒక బంధించబడిన ప్రదేశంగా. అసలు వాళ్ళు సొంత దారులేమో బయట ఉన్నారు, శత్రువులు దాన్ని బంధించారు. బంధించినప్పుడు అదుల్లాము ఆ ప్రాంతంలో దావీదు తిరుగులాడుతున్న సందర్భం ఇది. ఆ తిరుగులాడుతున్న సందర్భంలో ఈయనకు ఒక విచిత్రమైన వింతైన కోరిక వచ్చింది. ఏమని? ఇప్పుడు మన ఇల్లు ఉంది, ప్రహరీ ఉంది, గేట్ దగ్గర నుంచి చుట్టూ రౌండప్ చేస్తున్నారనుకో మన శత్రువులు, మనం బయట ఉన్నాము. విచిత్రమైన కోరిక ఏంటి? మా ఇంట్లో నీళ్ళు అయితేనే నేను మంచినీళ్ళు తాగుతాను అన్నాడు. విచిత్రమైన కోరిక అని అందుకే అన్నాను, ఆ బావి నీళ్ళే తాగుతాను నేను అన్నాడు. అసలు ఈయన కోరికేమో కానీ వాళ్ళు చూడండి, వాళ్ళు తెగించి ఒక ముగ్గురు బయలుదేరి వెళ్ళి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారంట ఈయనకి. ఏంటంటే స్వాభిమానం ఎక్కువ ఆ మనిషికి, దావీదు గారికి స్వాభిమానము, తర్వాత నాది మనది, మనది మనకే అనే భావన. ఎందుకంటే రాజు కదా ఆయన, రాజరికపు ఆలోచనలు మొదటి నుంచే ఉంటాయి ఆయన మనసులో, అడుగడుగున కనబడుతుంటాయి. అడుగడుగున పర్ఫెక్ట్ రాజు ఎవడరా అంటే దావీదే అవ్వాలా. ఎందుకు అని అంటే చిన్నప్పటి నుంచి గొల్లియాతు దగ్గర మనకు కనపడతాడుగా. మొట్టమొదటి సినిమాల్లో హీరో ఎంట్రీస్ ఉంటాయి చూడండి, ఆ హీరో ఎంట్రీ ఈయన కూడా ఎక్కడ కనపడతాడు అనుకుంటున్నారు? గొల్లియాతు దగ్గర ఒక కుర్రోడు వస్తాడు, ఇట్లా సంగతి ఇది సంగతి ఇది సంగతి అని. అసలు కనబడడం కూడా ఎలివేషన్ సూపర్గా ఉంటుంది అనమాట. అది సినిమా స్టోరీల్లో కనుక పెట్టుకుంటే సూపర్ ఎలివేషన్ దావీదు.
నేను ఎందుకు ఈ ప్రస్తావన చేశానంటే రాజరిక లక్షణాలు, ఆ గుణం, ఆ తత్వం ఆయనలో అడుగడుగునా కనబడతాయి అన్నమాట. చిన్నప్పుడే అదేంటి వాడేవాడు మనల్ని తిరస్కరించడానికి అన్నాడు. అయ్య బాబోయ్, ఒకడు ఇంత ఎత్తునున్నాడు, ఇంత లావునున్నాడు, ఇంత పెద్ద ఈటే ఉంది వాడి చేతిలో, ఇంత పెద్ద బళ్ళెం ఉంది వాడి చేతిలో, లేకపోతే ఇంకా డాల్ ఉంది, ఏదో ఉంది వాడి దగ్గర అని భయపడి బెదిరి పారిపోవాల్సింది కదా కుర్రాడు. దాదాపు 17 సంవత్సరాలు ఉండొచ్చు, 16-17 సంవత్సరాలు ఆ సమయానికి. కానీ దావీదు అలా చేయడు. అదేంటి అసలు వాడు తిరస్కరించడానికి అతడు ఎవరు, అతడు ఎంతటి వాడు, ఇది ఇలా జరగకూడదే, చుట్టూ ఉన్నవాళ్ళు నీకెందుకు అన్నారు, వాళ్ళ అన్నలు కూడా నీకెందుకు అంటున్న సమయంలో కాదు అలా జరగనే కూడదు, నేను చంపేస్తావాడిని. ఎందుకు ఈయన కోపం ఎక్కడి నుంచి వచ్చింది? జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటివాడు, అక్కడ కోపం వచ్చింది దీనికి. మా సైన్యం ఎవరిది సైన్యం అంతా? జీవము గల దేవునిది ఈ సైన్యం. ఇశ్రాయేలు సైన్యం ఇశ్రాయేలీల పక్షాన కాదు, దేవుని పక్షానే పోరాడుతున్నారు వాళ్ళు. భక్తి రాజరేఖం కలగలిపిన, రంగరించిన అద్భుతమైన రాజు దావీదు. ఆయన తత్వం, ఆయన ఆలోచన విధానాలు, యుద్ధ నైపుణ్యం కానీ, ఆయన చేసిన పోరాటాలు కానీ, త్యాగం కానీ, దేవుని వైపు చూడటం కానీ, బహుశా మరొక రాజు మనకు అలాంటి వాడు కనపడాడు బైబిల్లో. బైబిల్ మొత్తంలోనే అలా ఉండి స్వాభిమానంతో బ్రతికిన వాడు ఇంకొకడు కనపడాడు మనకు బైబిల్లో. ఉన్నారు, భక్తులు ఉన్నారు, మంచి పనులు చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ దావీదు లాంటి వాళ్ళు మనకు కనపడరు. అందుకనే ఆయన పేరు ఎంతగా హెచ్చించబడిందో లేఖనంలో. మనం ఎప్పుడన్నా దాని గురించి కూడా నేను ఆలోచన చేస్తా. ఈ క్రిస్మస్ సందర్భంగానే మనం ఆలోచన చేద్దాం దావీదు ప్రస్తావనని. సరే, విషయం అలా ఉంచితే దీన్ని ఆలోచన చేస్తాం. అది బంధించబడిన స్థలం. బంధించబడిన స్థలంలో ఆ చుట్టుపక్కల వారు పూర్తిగా ఆక్రమించుకున్న సమయంలో, అలాంటి పరిస్థితుల్లో ఈయన చేసిన ఆలోచన చూడండి. నిజానికి ఈ స్థితిలోకి ఇది రావటానికి గల కారణం ఎక్కడ బీజం పడింది అని అంటే, శత్రువులు ఇలా చెలరేగిపోవటానికి బీజం పడింది ఎక్కడనంటే యెహోషువ గ్రంథంలోనే బీజం పడింది. వీళ్ళు ఇలా చెలరేగిపోయే పరిస్థితి రావటానికి. ఎప్పుడైనా మన జీవితంలో పాపం అని తెలిస్తే దాన్ని పాపం అనే భావించాలి మనం. తప్పు అని తెలిస్తే అది తప్పు అనే మనం భావించాలి. అది చిన్నదండి, చిన్న తప్పండి, చిన్న పొరపాటు, చిన్న పాపం అని మనం ఆలోచన చేయకూడదు. ఇది యెహోషువ కాలంలో పడిన బీజం. ఒకసారి గనక మనం చూస్తే యెహోషువ ఎక్కడ చూస్తామంటే 11వ అధ్యాయానికి రండి. 13 నుంచి చూద్దాం. అయితే యెహోషువ హసోరును కాల్చివేసిన కానీ మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును, పశువులను ఇశ్రాయేలీయులు దోచుకున్నారు. నరులలో ఒకరిని విడవకుండా అందరు నశింపజేయ వరకు కత్తివాతను హతము చేయుచు వచ్చిరి. యెహోషువ చేసిన పొరపాట్లలో ఒక పొరపాటు ఏంటంటే, అందరినీ చంపేశాం, ఇంకెక్కడ ఎవరు లేడులే అని మెట్టల మీద ఉన్న కొన్ని ప్రదేశాలను వీళ్ళు విడిచిపెట్టి వచ్చారు అనే మాట మనం చదువుతాం. యెరికోను స్వాధీనం చేసుకున్న తర్వాత మెట్టల మీద ఉన్న కొన్ని ప్రదేశాలు ఉన్నాయంట. ఈ ప్రదేశాలలో ఉన్న నష్టం ఏంటి అని అంటే, ముఖ్యంగా 3 ప్రదేశాలు ఉన్నాయి అక్కడ. ఆ 3 ప్రదేశాలు, ఈ అధ్యాయం అంతా చదవండి, మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఎలా ఉన్నాయి ఆ ప్రదేశాలు అని అంటే, ఆదివాసీ గూడాలు ఉంటాయి చూడండి, చిన్న 20 ఇళ్ళు ఒక దగ్గర, 15 ఇళ్ళే ఒక దగ్గర, ఇలా ఉన్నట్టుగా ఆ గూడెల్లాగా ఉన్నాయి కొన్ని గ్రామాలు, కొన్ని పట్టణాలు. పట్టణం అనకూడదు, గూడెలే అంటాం వాటిని. ఊరు కూడా, గ్రామం కూడా అనలేము వాటిని. చాలా చిన్న 15 ఇళ్ళే, 20 ఇళ్ళే. పశువులను దోచుకున్నారు, అన్నీ దోచుకున్నారు, అందరినీ చంపారు అని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? పట్టణాలను అగ్ని చేతనే కాల్చేయండి, ఏం మిగలకూడదు, వాడెవడు అక్కడ ఉండకూడదు అని అన్నారు. 3 పట్టణాల పేర్లు ఏంటో చెప్పనా? 1 గాజా, 2 గాతు, 3 అష్టోదు. ఈ 3 పట్టణాలు అక్కడ ఉన్నాయి. క్షమించాలి, గూడాలు చిన్నవి. గాదు, గాజా, అష్టోదు. మందసాన్ని దొంగిలించింది ఎవరు మీకు గుర్తుందా?
సమూయేలు మొదటి గ్రంథంలోనే స్టార్టింగ్లోనే మందసాన్ని దొంగిలించిన వాళ్ళు ఎవరు? అష్టోదు వాళ్ళే. రెండో గ్రంథం అనుకుంటాను అది. అష్టోదు వాళ్ళే మందసాన్ని దొంగిలించిన వాళ్ళు. ఆ రోజు ఆయన ఏమనుకున్నాడంటే, వీళ్ళెంత, వీళ్ళ ముఖం, వీళ్ళు మనల్ని ఏం చేయగలరు అనుకున్నాడు. గాజా అనగానే సంసోను భక్తిని మొత్తం ఉండజేసి ఫుట్బాల్ ఒక్క లెగ్తో తంతి ఎగిరవతల పడింది. ఒక స్త్రీ సంసోను బ్రతుకుని బండలు చేసి పారేసింది పూర్తిగా. గాజాలో ఉన్న ఒక స్త్రీ. తర్వాత ఇశ్రాయేలు సైన్యం అంతా వణికిపోతూ వస్తున్నారు. గొలియాత్ ఏ ఊరు? గాతు వాడైన గొలియాత్. చూడండి, చాలా చిన్న గూడెలు అవి. వీళ్ళు బ్రతికారు, మళ్ళీ తిరిగి జనరేట్ అయ్యారు, వాళ్ళ వంశాలు కొనసాగినాయి. కానీ వాళ్ళ తత్వం ఎప్పుడు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉండటం కోసమే. వాళ్ళ విధానం ఎప్పుడు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉండటం కోసం. అలాగే ఉన్నారు వాళ్ళ జీవితం అంతా అలాగే పోరాడారు. పాపం ఎప్పుడు దేవుని పిల్లలకి విరోధంగానే ఉంటుంది. పాపం ఎప్పుడు దేవుని పిల్లల్ని నష్టపరచడానికే ప్రయత్నం చేస్తుంది. పాపం చేత మనిషి ఫస్ట్ మనసు బంధించబడుతుంది, మానసిక స్థితి మీద అది పనిచేస్తుంది. ఒక పాపం, ఒక తప్పు విధానం మన బ్రతుకులో ఎంటర్ అయింది అని అంటే మనల్ని స్వతహాగా ఆలోచన చేయటానికి మనల్ని అనుమతించదు. దాని ఆలోచనల్లో నుంచే మనం వెళ్ళిపోవాలి. మన సొంత ఆలోచనలకి మనకు రావు. మనకు మంచి తెలిసినా మన ఆలోచన మన బ్రతుకులోనే అమలు చేయలేం. అది పాపం యొక్క తీవ్రత. అలా చేసి పాపం మనల్ని ఏం చేసేది తెలుసా? బానిసలుగా బంధిస్తుంది. ఇక్కడ అదే సందర్భం మనం చూస్తున్నాం. బంధించబడిన స్థలం. దావీదంతటి రాజు పట్టణాన్ని విడిచిపెట్టి బయటికి పారిపోవటానికి కారణం ఏర్పడింది. చూడండి, శత్రువు చిన్నవాడైనా కూడా సమయ సందర్భాన్ని బట్టి దాడి చేస్తాడు. అందుకనే నష్టపోయే ప్రమాదం. ఈ బంధించబడిన స్థలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. అందుకనే మనం మాటికి నేను చివరిలో ఈ వాక్యం చదువుతూ నా అంశాన్ని కొనసాగిస్తాను. ఏది? 4:18. బంధించబడిన వారికి ఏమన్నాడు? లోకసువార్త 4:18లో విడుదల కలుగజేయుటకు ఆయన నన్ను పంపాడు అని చెప్పాడు. బంధించబడిన వారందరికీ ఆయన విడుదలే. పాపం చేత బంధించబడిన మనిషిని ఆయన విడిపించడానికి నిత్యం ఇష్టపడుతూనే ఉన్నాడు. అన్ని వేళలా, అన్ని సందర్భాలలో పాపంతో బంధించబడిన మనుషుల పట్ల ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు దేవుడు. గారడీ సీమోనుతో పేతురు మాట్లాడుతూ ఏమన్నాడు అని అంటే, నువ్వు దుర్నీతి బంధకాలతో బంధించబడ్డావు కనుక నువ్వు బంధించబడిన స్థితి నుంచి నువ్వు విడిపించబడకపోతే నువ్వు నష్టపోతావు. 8వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథం 23వ వచనంలో, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్టు నాకు కనబడుచున్నది, నాకు అర్థమవుతుంది. నీ మీదకి దేవుని కోపం రాకూడదు అని అంటే నువ్వు మారు మనసు పొందు అని చెప్తాడనమాట. కనుక బంధించబడిన మనం, ఆ రోజు ఒక పట్టణమే బంధించబడింది, మనందరికీ స్వేచ్ఛను విడుదలనివ్వటానికే ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు అని వాక్యం మనకు చెప్తుంది. చివరి మాట నేను చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం. 4వది మీకా 5:2లోనే మనం చదువుతాం. అది నిరీక్షణ స్థలంగా మారిపోయింది. ఒకనాడు గుండె చెదిరిన స్థలం అనుకున్నాం, ఆకలి గునిన స్థలం అనుకున్నాం, బంధించబడిన స్థలం అనుకున్నాం. అయితే అది నిరీక్షణ స్థలం. 700 సంవత్సరాలకు ముందే అక్కడ ప్రకటించబడటం, మీకా ద్వారా దేవుడు ఆ సత్యాన్ని వెలుగులోకి తీసుకొని రావటం, ఆ తర్వాత ప్రభువారు ఈ భూమి మీదకి రావటం. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ అనే పదం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావటంతో మరింతగా ఆ పదానికి అసలైన అర్థం వచ్చింది మిత్రులారా. ఆ పదానికి సరైన ఆలోచన వచ్చింది. నిరీక్షణ లేని బెత్లెహేమే కాదు, భూమి మీద మనిషికి నిరీక్షణ లేదు. రేపేంటి మన పరిస్థితి? ఈరోజు మనం ఇక్కడ కూర్చొని అందరం ఒకటే మాట చెప్తాం, రేపేంటి నీ పరిస్థితి అని అంటే, రేపు ఏంటంటే ప్రపంచం తలకిందులైతే ఒకవేళ నేను నా ప్రభుతో ఉంటాను అనే నిరీక్షణ. నేను నా ప్రభు దగ్గర ఉంటాను, నేను నా ప్రభుతో ఉంటాను, నేను నిత్యత్వంలో ఉండబోతున్నాను, అబ్రహాము రొమ్మునుంటాను, లాజరు ఉన్నట్టుగానే ఉంటాను, ప్రభుతోనే ఉంటాను అని చెప్పగలిగే ఓ అద్భుతమైన ఆలోచన దేవుని పిల్లలు చెప్పగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములో జన్మించాడు. నేను మాటికి ఈ ప్రస్తావన చేస్తూ వచ్చా. ఇది చరిత్ర అయితే యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో జన్మించాడు. ఇది
వ్యక్తిగా నా సొంత అనుభవం అయితే యేసుక్రీస్తు హృదయంలో ఖచ్చితంగా ఎవరి హృదయంలో జన్మిస్తే అతడిది నిజమైన క్రిస్మస్ యొక్క అనుభూతి అవుతుంది మిత్రులారా. కనుక చరిత్రను గురించి 100 సార్లు మాట్లాడుకున్నా మనకు జరిగే ఉపకారం ఏమి మేలేమి లేకపోవచ్చు. కానీ వ్యక్తిగతంగా నా అంతరంగంలో ప్రభు జన్మించడం ద్వారానే నాకు మేలు ఉపకారం జరుగుతుంది. కనుక గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం ఇస్తాడు, బంధించబడిన వారిని విడిపిస్తాడు, నిరీక్షణ లేని వారికి ఆయన నిరీక్షణ కలుగజేస్తాడు. నిజానికి ఈ భూమి మీద ఎదురు చూస్తూ అవసరాలు తీర్చబడాలి, అక్కరలు తీర్చబడాలి అని కనిపెడుతూ ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమందే ఉన్నారు. అయితే నువ్వు నిరీక్షించినట్లయితే నీ నిరీక్షణ ఆయన వమ్ము చేసేవాడు కాదు. ఆ నిరీక్షణ ఏమంటాడంటే శుభప్రదమైన నిరీక్షణ. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో చూడండి. 12లోను 13లోను ఆ మాట మనం చూస్తాం. తీతుకు రాసిన పత్రిక 'అనగా మహాదేవుడును 12లో చూస్తాం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం కనిపెడుతున్నామంట. మనం ఆత్మీయుడికి ఉన్న నిరీక్షణ పేరేంటి? శుభప్రదమైన నిరీక్షణ. యేసుక్రీస్తులో మనకు శుభముంది. దేనికోసం కనిపెడుతున్నాము? దేనికోసం ఎదురు చూస్తున్నాము? దేంట్లో నిరాశ చెంది ఏంటి ప్రభా నా బ్రతుకు ఇలా అయిపోయింది అని అనుకుంటున్న నీతో దేవుని వాక్యం చెప్తుంది ఏంటి అంటే, నీ పరిస్థితి ఏంటి? నీకు ఒక నిరీక్షణ ఉంది. దాని పేరేంటి అని అంటే శుభప్రదమైన నిరీక్షణ. దేవుడు తన పిల్లలకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఇప్పుడు అమ్మ ఉంది, అమ్మ లడ్డూలు చేసింది. లడ్డూలు చేసి ఓ డబ్బాలో పెట్టేసి పైన పెట్టి మార్కెట్కి వెళ్ళింది. గంటలో వస్తాను అన్నదనుకోండి. గంటలో వస్తాను అన్న తర్వాత అమ్మ ఎట్టాగో వచ్చింది కదా, పోయినమ్మ తిరిగి వస్తే ఏం చేసిద్ది? ఆ లడ్డు మన చేతికి ఇచ్చింది. ఇప్పుడు అమ్మ కోసం ఎదురు చూడటం ఆ లడ్డు తిన్నదానికంటే తీయని అనుభూతి. ఎందుకనంటే ఆమె రావటం నాకు జరిగేది ఏంటి? నా చేతిలో ఆ తీయని పదార్థం, ఆ లడ్డు నా చేతిలో పెడుతుంది. ఇప్పుడు అమ్మ కోసం ఎదురు చూడటం కష్టం కాదు. లేదు నేను తెస్తాలే అన్నదనుకో, తెచ్చిద్దో తేదో, గుర్తుందో లేదో అని అనుమానం మనకు వచ్చింది. మన కళ్ళ ముందు ఉందిగా, ఇక్కడ ఇంట్లో పెట్టిపోయింది కదా. దేవుని పిల్లల కోసం దేవుడు దాచి ఉంచిన మేలు కూడా అలాంటిదే. వింటున్నారమ్మా నా మాట? దేవుని పిల్లల కోసం దేవుడు దాచి ఉంచిన మేలు కూడా అలాంటిదే. కనుక నిరీక్షణ ఎప్పుడు కూడా మనం కోల్పోకూడదు. మనం ఎదురు చూస్తున్నాం ఇంకెంతకాలం అనేది కాదు. ఇంతకాలం ఎదురు చూసావు, అది రేపే జరుగుతుందేమో. ఆ కాలాన్ని ఎవరు విభజించి చెప్పారు చెప్పండి? నిజమే, నువ్వు ఎదురు చూసింది సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు. ఆయన ఇచ్చిన ఆ టైము ఈ రోజుతో అయిపోయి రేపే నీ సమస్యకు పరిష్కారం కలగొచ్చునేమో. ఎవరు కాదన్నారు? పోనీ ఎవరు లేదంటారు? ఆయన చేయాలనుకున్నప్పుడు అడ్డుకునేది ఎవరు? అందుకనే మన నిరీక్షణ ఏంటి అని అంటే, ఆలస్యం అయిన తర్వాత రోజు రోజుకి ఏమవ్వాలి అని అంటే, ఇప్పుడు 10 సంవత్సరాలకి వస్తాను అని ఫారెన్ వెళ్ళాడు అనుకోండి భర్త, లేకపోతే కొడుకో వెళ్ళాడు అనుకోండి, 7 సంవత్సరాలు ఎదురు చూసాం, ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి? ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి బాధపడాలా, దగ్గరలో ఉన్న దాని గురించి సంతోషపడాలా కదా? చిన్న లాజిక్ కదా ఇది. పోనీ 9 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరంలో వస్తాడు. ఎందుకంటే 10 సంవత్సరాలు వస్తానన్నవాడు 9 ఏళ్ళు ఎదురు చూసాం, ఇంకా ఒక్కటే సంవత్సరం ఉంది. ఎవడు చూస్తాడు రా ఈ ఒక్క సంవత్సరం అంటామా? 9 ఏళ్ళు చూసిన నువ్వు ఎలా ఉండాలి అని అంటే, మన పెద్దోళ్ళు సామెత చెప్తారే, ఉడికే వరకు ఆగాడంట కానీ ఆరే వరకు ఆగలేదంట. ఉడికే వరకు ఆగాడంట, ఆరే వరకు అలా ఉండకూడదు. కేసీఆర్ గారు ఇంకొకటి చెప్పాడు దీన్ని తిప్పి. ఏమని చెప్తాడంటే, పెద్దమ్మ నేను ఊరికి పోవాలి అన్నాడంట చెల్లెలు కొడుకు వచ్చి. ఆయన అన్నాడంట, అయ్యా మరి తొందరపడుతున్నాగా ఊరెళ్ళడానికి, చలన్నం ఉంది తినిపో అని చలన్నం పెడితే తింటూ, ఏం పర్లేదు పెద్దమ్మ పెట్టు చలన్నం తింటా, వంట అయ్యే వరకు ఆగుతా అన్నాడంట.
చలన్నం తింటా, వంట అయ్యే వరకు ఉంటా, నీకేం బాధలా, నువ్వు ఇది పెట్టినావు ఇక వంట చేయన్నాడంట. అటు ఉండాలి ఎదురు చూడడం అంటే, కనిపెట్టడం అంటే ఇలా ఉండాలి. ఇది కనిపెట్టడం, అంతేగాని చలన్నం పెడతావా నాకు వద్దనకూడదు. ఎదురు చూసేది మనం మధురానుభూతితో ఎదురు చూడాలి ఎప్పుడైనా. కాలం పెరుగుతుంది అంటేనే అర్థం ఏంటి, ఇది ఈ రోజుకి ముగిసిపోవచ్చు, ఇంతకాలం ఎదురు చూశాను నేను అని ఎదురు చూడాలి. ఇది మీరు మనసులో పెట్టుకోండి నేను చెప్పే మాటను. ఇంతవరకు ఎదురు చూసావంటేనే ఎంత అయిపోయినట్టు, ఇప్పటికి చాలా చూసావు నువ్వు. అది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, 3 రోజులు కావచ్చు, వారం కావచ్చు. అంటే నీ పరిష్కారం సమయం దగ్గరకు వచ్చిందనే, దూరంగా ఉందనే, ఇంకా దగ్గరకు వచ్చింది అనుకోవాలి ఏ రోజుకి ఆ రోజు. ఆ నిరీక్షణతో కనిపెట్టాలి. అందుకే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రతి విషయంలో ఒక నిరీక్షణ ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభువారు శుభప్రదమైన నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాం. ప్రతీది కూడా ఎదురు చూసే ఆత్మీయుడికి దాన్ని ఏమంటున్నాడు పౌలు? శుభమే. ఎదురు చూసే నీకు అదేంటది? శుభమే, కానీ కీడు కాదు, నష్టం కాదు. దేవుడు అలాంటి క్రిస్మస్ అనుభూతి మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఒక మాట ఆలోచించేద్దాం. దేవుని సన్నిధిలో నుంచి ఆయన ప్రేమను అర్థం చేసుకోవటానికి మరొక్క మారు